నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మోడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ ఏలూరు జిల్లాలోని రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా రైతులకి సహాయం చేయడానికి ముందుంటుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడారు. ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పామాయిల్ రైతులకి, పొగాకు రైతులకి, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో జిల్లా ప్రజలకి అండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ నాయకులు గంటా మురళీకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశానికి కారణం యువకుడైనటువంటి ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పామాయిల్ పంట ఏదైతే ఉందో ఈ పామాయిల్ పంటకు మద్దతు ధర పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఎంపీ గారైనటువంటి మహేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేశాక ఎంపీ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని నీతి ఆయోగ్ చైర్మన్ గారి అలాగే అక్కడ సెక్రటరీ గారితో కొన్ని మాట్లాడి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ తెలంగాణలో మనకన్నా ఎక్కువ 500 రేట్లు ఎక్కువ టన్నుకు ఎక్కువ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క నష్టాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేది కాకుండా ఏదైతే దిగుమతి సుంకాన్ని 5% నుంచి 25% పెంచినప్పుడు సుమారు 1800 నుంచి 2000 రూపాయల టన్నుకి పామాయిల్ ధర పెరిగినందుకు ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ రేటు పెంచడంలో నీతి ఆయోగ్ కోఆర్డినేట్ చేయడంలో కానీ సక్సెస్ అయినట్టు మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్ గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు, పెంచితే ఎడబుల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సి ఉంటుంది, ఇది నీతి ఆయోగ్ లో అప్రూవల్ అవ్వాల్సి ఉందంటే సెక్రటరీ గారే కన్విన్స్ చేస్తే నీతి ఆయోగ్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. కూర్చోండి, నేను అందరం కూర్చోండి నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది. నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది. ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్ కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్ కే కాదు ఎడిబుల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది. పోయినసారి 5% ఉండేది, ఈ 20% కలిపి 25%, పోయినసారి 5.5% ఉండేది ప్లస్ 2% చెస్ కలిపి 20% ఇంపోర్ట్ డ్యూటీ కలిపి 27.5% ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది. ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది. రిఫైండ్ ఆయిల్ చూస్తే అది పామాయిల్ కానివ్వండి,
రిఫైన్డ్ సోయల్ కానివ్వండి, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి 13.75% నుంచి 37.57%కి పెంచడం జరిగింది. మరి అనుకోవచ్చు మనం, మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఏంటి లాభమని. రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ ని పెంచినప్పుడు మనం 70% ఎడిబుల్ ఆయిల్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది. మరి ఇది ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్ గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో, క్రూడ్ అండ్ రిఫైన్డ్ ఆయిల్, వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతా ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్ గా రైతులకి మంచి జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఏలూరులోని అమినాపేట వద్ద గల పోలీస్ కళ్యాణ మండపానికి సమీపంలో పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా భారత పెట్రోల్ పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకున ఈ రోజు భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భవన నిర్మాణం డిజైనర్ని, నిర్మాణ పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బాబు నాయన, నువ్వు నీతో వచ్చిన బాధ ఇదేరా బాబు. ओम दत्वर्गाय विद्महे महारुद्राय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् वेदोक्त सवर्ण दिव्या मंत्रपुष्पं समर्पयामि गणन्तं भक्तानां संस्थापने तदेव लग्नं ददनं देवतानाबलं मिथ्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे विघ्नस्मरामि द्रवन्ते राजावरणा द्रवन्ते बृहस्पतिः इन्द्रस्याग्नस्य राष्ट्रं धारयतां ध्रुवं तस्य मन्यते विष्णार्य परमं पदम् రాష్ట్రం संयवरावणीमहे गातुं यज्ञाय घातं यज्ञवते देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानसेभ्यः जयाय नमो नमः आनन्दकर्पूरनीराञ्जनं प्रकल्पयामि नीराजनान्तरं सदा आचमनीयं समर्पयामि पर्याभ्यनन्तराजस्वमुद्योति अर्जुनः संयवरावणीमहे गातुं यज्ञाय घातं यज्ञवते देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानसेभ्यः ఏలూరు మండలంలోని మాదేపల్లి గ్రామంలో గణపతి విగ్రహాన్ని అతి వైభవంగా పురవీధిలో ఊరేగించారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలతో, డాన్సులతో, సాంప్రదాయ దుస్తులు, శెట్టిబలజ ఆడుపడుచులు, గ్రామ పెద్దలు, ఎస్ఎస్ యూత్ భక్తులు భారీ ఎత్తున ఊరేగింపుతో గణనాథుని కైకలూరు రోడ్లో ఉన్న పెద్దగడ్డ బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేశారు.
ఏలూరు జిల్లా చాట్రేయ మండలం పోలవరం కోనే రంగారావు కాలనీ వద్ద ఆర్ఎన్బి రోడ్డుకి అడ్డంగా గత కొద్ది రోజుల క్రితం చెట్టుపడి ఉండగా ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మార్జిన్ కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి పర్వతాపురం గ్రామానికి చెందిన దంపతులు చీకట్లో బైక్ పై వెళ్తూ అక్కడ చెట్టు అడ్డుపడటం వలన కనపడకుండా రోడ్డు ఉండటంతో కింద పడి స్వల్ప గాయాల పాలయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అడ్డుగా ఉన్న చెట్టుని తొలగిస్తారని కోరుతున్న గ్రామస్తులు, ప్రయాణికులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో పెనుయేలు యవ్వనస్తులచే నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుల్లపల్లి గోపిచంద్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, యవ్వనస్తులు ప్రార్థనతో సమస్యల్ని అధిగమించే విధంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం దాయం ప్రజ్ఞ మాట్లాడారు. ఈ కాలంలో యవ్వనస్తులందరూ ఒక గోల్ కలిగి ఉండాలని, చదువుకునే సమయంలోనే చదువుకోవాలని, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి, మంచి సమాజం నిర్మాణానికి యువత ఎంతో కృషి చేయాలని తెలియజేశారు. ఓకే, ఇప్పుడు నాకు రిక్వెస్ట్ ఉంది, మీకు రావాలి. సో నేను ఒకటి ఇది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఉన్నాను, నాకు నమ్మకం కాబట్టి నాకు చేసుకోండి. ప్రార్థన చేస్తే ఆయన పెట్టారు, మంచిగా అర్థమైన ప్రార్థన ఆయన చేయాలి. మనం చెప్పాను మన లోపాలు చెప్తారు, ఏమి ఖచ్చితంగా చెప్తారు. ఎవరికి మన లోపాలు చెప్తారు. మేము ఆ లోపాలని అది మా వల్ల కాలం చాలా కాలం తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవడం పెట్టుకోవడం వల్ల సంఘమైనా సరే ఇంటివారైనా సరే ఏదైనా చెప్పారంటే ఆ దాంట్లో మనం ఖచ్చితంగా నిలబడాలి. యవనస్తులందరూ దేనికోసం పరిగెడుతున్నారు అంటే సక్సెస్ కోసం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు పరిగెడుతున్నారు, అవునా కదా? సక్సెస్ మీ విషయం నుంచి ఆలోచిస్తే సక్సెస్ ఏంటి అంటే ఒక పిల్లల్ని మంచిగా పెంచాలి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి యూత్ సర్వే జరుగుతుంది. ప్రతి ఆదివారం యూత్ జరుగుతుంది, మీ పిల్లలు పంపించండి. అలాగే ప్రతి ఆదివారం 8 గంటలకి చదువున్న పిల్లలు రాబోతున్నారు ఆస్తులకి కప్పలను భూమి ఉన్నత స్థలాల్లో నిలబెట్టని దేవుడు చెప్పారు. దేవుడు ప్రారంభించినది చదువు ఉన్న వారు
అవకాశం. ఉత్తమమైన పౌరులు అందించాలి ఈ దేశానికి, మనం ఈ సమాజానికి, ఈ ప్రజలకి. తిరిగి అలాగే మీ పిల్లలను సిద్ధపరచాలని రాజు తెలియజేస్తున్నారు. చాలా ప్రయాసపడే వాళ్ళు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా మీడియాకు ఘోర అవమానం జరిగింది. మీడియా సమావేశం ఉదయం 9:30 అని చెప్పి 10:30 ఎంపీ లేటుగా వచ్చారు. ఆయన మీడియా మిత్రులు ఎంపీ కోసం గంట సేపు వెయిట్ చేశారు. అదే సమయంలో పామాయిల్ రైతులకి కూడా 10:30 గంటలకి సమావేశం అని చెప్పారని రైతులు చెబుతున్నారు. ఏపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు లేటుగా వచ్చి రెండింటిని కూడా క్లబ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా మీడియా వారు బయటకు వెళ్లాలంటూ పార్టీ నాయకులు రైతులు కించపరిచేలా అవమానకర రీతిలో మాట్లాడారు. అయినా కూడా ప్రెస్ మీట్ లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు చేష్టల్ని అలాగనే ఉండిపోయారని మండిపడుతూ ఉన్నారు. ఎంపీ కార్యాలయంలో మీడియాకు కనీస గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిని నిలువరించకుండా నేతలు వ్యవహరించడం ఆక్షేపణీయమని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశమని పిలిచి ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు ఇంత ఘోరంగా అవమానిస్తారా అని పాత్రికేయులు మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త సమస్త మానవాళికి మార్గదర్శకులు అని రాష్ట్ర జమాత్ ఇస్లామీ హిందూ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ తెలిపారు. దేశ సమైక్యత, స్వేచ్ఛ, సమానత్వం, మహిళలకి హక్కులు, ఆర్థిక పురోగతి లాంటి వాటిని మహమ్మద్ ప్రవక్త బోధనల్లో సూచనలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించిందని, ఇది కేవలం మతపరమైన రాజకీయం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నమని రఫీక్ తెలియజేశారు. ఇస్లాం అంటే ఎవరిని హాని చేయనిదని అన్నారు. అందరూ రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకిక తత్వాన్ని, దేశ సమైక్యతను కాపాడుకోవాలని కోరారు. रबीउल अव्वल के महीने के बारे में रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी को रादरान वतन तक उनके मैसेज को पहुंचाने के लिए आज चिंतलपूड़ी जामिया मस्जिद और जमात इस्लामी चिंतलपूड़ी की तरफ से ये प्रेस मीट अरेंज किया गया है. इसमें हम दो बातों पे ज़्यादा जो है लोगों को आगाह करने के लिए और लोगों को तवज्जो दिलाने के लिए हम कोशिश कर रहे हैं. एक जो है रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ये आखिरी नबी है. सिर्फ ये मुसलमानों के नबी नहीं है, तमाम दुनिया के लिए रहमत बना के भेजे गए नबी हैं. आज जो मसाइल दुनिया में, समाज में आज मसाइल जो पाए जाते हैं, उस मसाइल का हल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी में ज़रूर मिलता है. तो हम बरादरान वतन से और मिल्लत के अफराद से गुजारिश करते हैं, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी को आप मुताला कीजिए और अपने ज़ाती ज़िंदगी में अमन सुकून पाइए और समाज में जो है एकजहती और समाज में अमन को भी लाने की कोशिश कीजिए. ये हमारा एक पैगाम है. दूसरी बात यह है कि वक्फ अमेंडमेंट बिल के बारे में जो पार्लियामेंट की कमेटी बनी है, वो कमेटी की तरफ से पूरे हिंदुस्तान में मुसलमान बेचैन हैं और मुसलमान जो है खुद अपने अगेंस्ट जो भी वोटिंग है वो सब वो लोग कर रहे हैं. मगर इसको भी जो है एक मजहब का रंग पिनाते हुए फासिस्ट कुव्वतें जो है मुस्लिम नॉन मुस्लिम का मसला बनाने की चक्कर में है और वो नैरेटिव भी बना रहे हैं. हम बरादरान वतन से, हमारे हिंदू भाई और बहनों से और दूसरे मजहब के जो भी भाई बहन हैं उनसे हम गुजारिश करते हैं, ये मुसलमानों का ये प्रॉपर्टी जो है उसको गवर्नमेंट से कुछ ताल्लुक़ नहीं है. ये मुसलमान जो है अपने बाप दादा के नाम से खैरात किया हुआ, सदका किया हुआ ज़मीन है,
और प्रॉपर्टीज है, ये अल्लाह के राह में दे दिए सो है। वक्फ बोर्ड का काम ये है कि उस प्रॉपर्टीज को बचाएं, महफूज रखें और मुसलमानों के बहबूदी के लिए इस प्रॉपर्टीज को खर्च करें। ये जो है इसमें मजहब का कोई मामला नहीं है, हिंदू मुस्लिम का कुछ तजाद इसके अंदर नहीं है, मगर इसको जो है देश की जो है प्रॉपर्टी है, वक्फ बोर्ड में जो है चले गया है, हम उसको बचाना है, ये बिल को हम सपोर्ट करना है, इस अंदाज में नैरेटिव बना के बहुत से जगह जो है इसके खिलाफ भी बहुत लोग जा रहे हैं। तो हम हमारे बरादरान वतन से हम गुजारिश करते हैं, ये मुसलमानों की प्रॉपर्टीज़ का, मुसलमानों के विरासत में जो भी दिया गया है, अल्लाह के राह में सदका किया है, वो प्रॉपर्टीज़ है। इस प्रॉपर्टीज़ को बचाते हुए एक देश के हित में आप लोग जो है मुसलमानों को अखलाकन सपोर्ट करने की जिम्मेदारी आप पर भी है। मॉरल सपोर्ट आप कीजिए, इसलिए कि हम तेलुगु में कहते हैं దేవుని మాన్యాలు। దేవుని मान्यालू जो है वो एक मज़हब के लिए ही इस्तेमाल किए जाते हैं। इसी तरीके से वक्फ की भी जो प्रॉपर्टीज है वो मुसलमानों के लिए, मुसलमानों के फ्यूचर के लिए, उनके आइंदा जनरेशन के लिए जो है बड़े लोग जो भी है वो अपने मेहनती कमाया हुआ पैसा। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం స్థానిక భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొల్ల నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కొవ్వాడలంక, పెనుమాకలంక, ఎంగిలిపాకలంకలో కైకలూరు జాగృతి విద్యాసంస్థల అధినేత పానేం కిషోర్ సారథ్యంలో వరద ప్రభావం వలన నీట మునిగిన ముంపు ప్రాంతాల 50,000 రూపాయలు విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాపత్తిన సుధా, జక్కుల విజయ్ కుమార్, సర్పంచ్ జయమంగళ తిరుపతి వెంకన్న, మధు, పానేం కిరణ్, జాగృతి విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మన కొవ్వాడలంక ఆగస్టు 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదల కారణంగా అందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి మండలంలో మణుగులూరు, పెనుమాకలంక, అదేవిధంగా ఇంగిలిపాకలంక, మిగతా గ్రామాలు చాలా వరకు వరద ప్రభావితానికి ముంపుకు గురైన గ్రామ కుటుంబ సభ్యులందరికీ మేమున్నామని చెప్పి ఓదార్పుగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోనే ఏ స్కూల్ విద్యా సంస్థలు చేయనటువంటి సాహసాన్ని జాగృతి విద్యా సంస్థల అధినేత పానేం కిషోర్ గారు కానీ, ఆ విద్యా సంస్థలో పనిచేసే సిబ్బంది, టీచర్స్ కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అదేవిధంగా విద్యార్థులు అందరూ ఒక మంచి సంకల్పంతో, ఎందుకంటే ఒక సూక్తి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నానే సూక్తి స్ఫూర్తితో ఈనాడు కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు కేంద్రంలో ఉన్న జాగృతి విద్యా సంస్థలకి మేమందరం సరదా రుణపడి ఉంటాం। అందులో భాగంగానే ఈ కూరగాయలని సుమారు 11 రకాల కూరగాయలని ముంపుకు గురైన కుటుంబాలకి మేమున్నాం కొద్దిగా చేయూత ఇవ్వడానికి వారి వంతు సాయంగా ఈరోజు కొవ్వాడలంక, పెనుమాకలంక, ఇంగిలిపాకలంక గ్రామాల్లో ముంపు ప్రాంతాలకు గురైనటువంటి గ్రామాలకి వరద బాధితుల సహాయార్థంగా మా చిన్నారులు ప్రార్థించే పేదవాళ్ళ కన్నా సహాయం చేతులు మిన్నా అన్నట్టు మా పిల్లలు నిజంగా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న అమౌంట్ ఇవన్నీ కూడా మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా చక్కగా కొంత అమౌంట్ని కలెక్ట్ చేశారు। ఆ కొంత అమౌంట్ తర్వాత మేము మా ఉపాధ్యాయులు
తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్, మా టీచర్స్ అందరం కలిసి ఈరోజు ఒక 600 కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. పెనుమాకలంక గ్రామం, నందిగామలంక గ్రామం, అలాగే కోవాళ్ళంక గ్రామంలో మా వంతు సహాయంగా మేము ఏదైనా చేద్దామన్న ఉద్దేశం ఉంది. ఏదైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్స్, కాలేజీలు ముందు అనేది ప్రారంభం అనేది ఒక అడుగు ముందుకు వేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈరోజు మేము సంకల్పించుకుని ముందుకు కోడలంక గ్రామ సర్పంచ్ నేను. నా పేరు జయమంగళ తిరుపతి వెంకన్న. మన గ్రామం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముంపుకు గురయ్యి మొత్తం కొల్లేరు వచ్చి మొత్తం మునిగిపోవటం వల్ల ఆ కాలనీ మొత్తం కానీ మామూలుగా ఈ ఊరే కానీ మొత్తం మునిగిపోవటం వల్ల మన జాగృతి స్కూలు హెచ్ఎం గారు కానీ మన వాళ్ళు హెచ్ఎం కిషోర్ కానీ మామూలుగా అక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ మొత్తం వాళ్ళు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన గ్రామానికి ఏదో వాళ్ళకి వస్తున్న సహాయం కూరగాయలు మన గ్రామానికి తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ స్కూల్ తరఫున మా ధన్యవాదాలు, కోవాళ్ళంక తరఫున మా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.